హలో స్టూడెంట్స్, 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 ఎక్సైజ్ 8.5లో 5th ప్రాబ్లం. మనకి సీకెంట్ థీటా వాల్యూ ఇచ్చారు. క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్, కాస్, టాన్, సీకెంట్ ఇచ్చారు కాబట్టి కొసికెంట్, కాట్ అన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎప్పుడైనా సరే ట్రిగ్నోమెట్రీ అంటే మనం ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటాం. రైట్ యాంగిల్లో ఇక్కడ ఉన్నది 90 degrees అవుతుంది కాబట్టి ఏబీసీ అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. దాంట్లో సీకెంట్ అంటే మనకి ఫార్ములా తెలుసు, హైపోటెనస్ బై సైడ్ ఆఫ్ ద ఎడ్జసెంట్. ఇక్కడ తీటాని తీసుకుంటే తీటాకి ఇటు ఉండే వాటిని ఎడ్జసెంట్ సైడ్ అంటాం మనం. సో ఆల్రెడీ ఇది హైపోటెనస్ అయిపోయింది కాబట్టి ఇది ఎడ్జసెంట్ అవుతుంది, తీటాకు ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో హైపోటెనస్ వాల్యూ ఎంత ఇచ్చారు? 13 ఇచ్చారు. ఎడ్జసెంట్ వాల్యూ 12 ఇచ్చారు. రిమైనింగ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటేనే రేషియోస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి బై యూజింగ్ పైథాగరస్ థీరం మనం పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని మాత్రమే రాయాలి. బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏమవుతుందంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ వాల్యూ ఎంత? మనం 13. ఇక్కడ 13 అని రాయకూడదు, 13K అని రాసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ 13 అనేది మనకి నెంబర్ ఏం కాదు, 13 టైమ్స్ అంటాం మనం. రేషియో 13 టైమ్స్ కాబట్టి దాన్ని ఎప్పుడైనా సరే ఒక కేతో, ఒక కాన్స్టెంట్ నెంబర్, అక్కడ ఒక కాన్స్టెంట్ నెంబర్ అవుతుంది, దానికి ఈక్వల్ చేసుకోవాలి. ఏబీ వాల్యూ 12K హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది 13 స్క్వేర్ అంటే 169K స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144K స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ ప్లస్లో ఉన్న 144K స్క్వేర్ ఆపోజిట్ సైడ్లోకి వస్తే మైనస్ అవుతుంది, ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేసుకుంటే 25K స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్లోకి వస్తే రూట్ అవుతుంది కాబట్టి √25K స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే 25 అంటే 5 స్క్వేర్ అవుతుంది. 5K హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, K హోల్ స్క్వేర్ అంటే K స్క్వేర్. ఇదే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతే నాకు బీసీ వాల్యూ ఎంత వచ్చింది? 5K. సో బీసీ వాల్యూ ఎంత? 5K వచ్చింది. సో ఒక్కసారి ఇక్కడ వాల్యూస్ అన్నీ రాసుకొని అన్నీ ఫైండ్ అవుట్ చేసేసుకుందాం. ఏబీ వాల్యూ ఎంత అంటే 12K, బీసీ వాల్యూ ఎంత అంటే 5K, ఏసీ వాల్యూ 13K. ఇవి వచ్చాయి మనకి. ఇప్పుడు వీటి నుంచి ప్రతి రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సైన్ థీటా. సైన్ థీటా అంటే ఫార్ములా ట్రయాంగిల్లో ఈ థీటాకి ఎదురుగా ఉన్న ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే బీసీ బై ఏసీ అవుతుంది. బీసీ బై ఏసీ. సో బీసీ వాల్యూ ఎంత? నాకు 5K అయ్యింది. బై ఏసీ వాల్యూ ఎంత? 13K. సో 5K క్యాన్సిల్ అయిపోతే 5/13. ఇది సైన్ వాల్యూ. నెక్స్ట్ కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. కాస్ థీటా ఈక్వల్ టు, కాస్ అంటే ఫార్ములా మనకి సైన్కి ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ అంటే ఏబీ బై ఏసీ అవుతుంది. సో ఏబీ బై ఏసీ. ఏబీ వాల్యూ ఎంత? 12K. ఏసీ వాల్యూ 13K. కేకే క్యాన్సిల్ అయిపోతే 12/13. ఇది కాస్. టాన్ అంటే చూడండి, టాన్ థీటా వాల్యూ రాసుకోవాలి అంటే మనం టాన్కి ఫార్ములా సైన్ బై కాస్. సైన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5/13. ఫార్ములా కూడా రాసుకోవచ్చు, ఇది కూడా రాసుకోవచ్చు. కాస్ వాల్యూ ఎంత? 12/13. సో 13 క్యాన్సిల్ అయిపోతే టాన్ వాల్యూ 5/12. టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అండి, ఫార్ములాలో ఉంటుంది. లేదు మాకు అది కష్టం అనుకుంటే టాన్ థీటా ఫార్ములా ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, అది వేసుకున్నా వస్తుంది, ఎలా అయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి కొసికెంట్ థీటా. కొసికెంట్ థీటా అంటే దీన్ని రివర్స్ చేయడమే. ఏదైతే సైన్ వాల్యూ ఉందో సైన్ వాల్యూని రివర్స్ చేస్తే కొసికెంట్ అవుతుంది,
కాస్ వాల్యూని రివర్స్ చేస్తే సీకెంట్ అవుతుంది, టాన్ వాల్యూని రివర్స్ చేసుకుంటే కాట్ అవుతుంది. మీకు ఫార్ములాస్ గుర్తు రాకపోతే ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. సైన్ కొసికెంట్ రివర్సు, కాసు సీకెంట్ రివర్సు, టాన్ కాటు రివర్సు. సో కొసికెంట్ అంటే సైన్ తీటాకి ఆపోజిట్ అంటున్నాం కాబట్టి ఏసీ బై బీసీ. సో ఇక్కడ 5/13 ఉంది కాబట్టి దానికి రివర్స్ 13k/5k. కేకే క్యాన్సిల్ అవుతే ఆన్సర్ 13/5. ఇప్పుడు మనకి సీకెంట్ ఇచ్చారు కాబట్టి అది మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. కాట్ తీటా, కాట్ అంటే టాన్కి ఆపోజిట్. సో టాన్కి ఆపోజిట్, టాన్ అంటే మనకి ఏమొచ్చింది 5/12 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది 12/5. యాక్చువల్లీ 12k/5k ఉంటుంది, కేకే క్యాన్సిల్ అయిపోతే 12/5. ఇది ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లం. మనకి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అని ఇచ్చారు. ఎక్యూట్ యాంగిల్స్ అంటే 90 degrees కన్నా తక్కువ ఉంటాయి. ఒక ట్రయాంగిల్లో మొత్తం 3 sides కలిపితే మనకి 180 అవుతాయి కదా. అందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఈ రిమైనింగ్ రెండు 90ని ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి సో ఈ రిమైనింగ్ రెండు 90 కన్నా తక్కువ ఉంటాయి అని చెప్తున్నారు. కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అయితే మనల్ని యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఏబిసి ఏది ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ కానీ బి కానీ పెట్టకూడదు. ఎందుకని ఇది 90 degrees ఉంది. 90 degrees ఉంది అంటే ఎక్యూట్ యాంగిల్ 90 కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ సి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏ పెట్టుకొని ఇక్కడ బి, లేదు ఇక్కడ ఏ బి ఎలా అయినా పెట్టుకోవచ్చు, అంతేగాని ఇక్కడ ఏ పెట్టకూడదు. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇది 90 degrees, ఏబి రెండు 90 కన్నా తక్కువే ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్యూట్ యాంగిల్స్ అవుతున్నాయి. మనకి సొల్యూషన్లో మనకి గివెన్ క్లూ ఇచ్చారు ఇది సాల్వ్ చేయడానికి. ఏంటి అంటే కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి. మనకి కాస్కి ఫార్ములా తెలుసు. ఏంటి? సైడ్ ఆఫ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. ఏ ఇక్కడ ఏ ఇచ్చారు కాబట్టి ఏ బై హైపోటనస్. అలాగే కాస్ బీకి ఏమవుతుంది? సైడ్ ఆఫ్ ద ఎడ్జసెంట్ యాంగిల్ బి బై హైపోటనస్. నేను ఇక్కడ ప్లేస్ సరిపోక కొంచెమే రాస్తున్నానండి. ఎడ్జసెంట్ టు యాంగిల్ బి బై హైపోటనస్. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని రాసుకోవాలి. ఏంటి అంటే ఎప్పుడైనా సరే సికి ఆపోజిట్లో ఉన్న దీన్ని మనం హైపోటనస్ అంటాం. దీన్ని మనం కదిపే పని లేదు. సో యాంగిల్ ఏ నుంచి తీసుకున్నప్పుడు ఎడ్జసెంట్ ఏమవుతుంది? ఏకి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. అలాగే ఏకి ఇటుపక్క ఉన్న వాటిని ఎడ్జసెంట్స్ అంటాం. ఇది హైపోటనస్ అయింది కాబట్టి ఇది ఎడ్జసెంట్ అవుతుంది. సో ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ ఏమవుతుంది? ఎడ్జసెంట్ అంటే ఏసీ అయ్యింది. సో ఎడ్జసెంట్ ఏసీ అయ్యింది కాబట్టి ఏసీ బై హైపోటనస్ ఏమైంది మనకి? ఏబీనే అయ్యింది. ఈక్వల్ టు ఏసీ బై ఏబీ ఈక్వల్ టు ఇటు చూడండి ఎడ్జసెంట్ టు యాంగిల్ బి. యాంగిల్ బి దగ్గర నుంచి తీసుకుంటే సో బీకి ఎదురుగా ఉన్నది అంటే బీకి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం, బీకి ఇక్కడ ఉన్నదాన్ని ఎడ్జసెంట్ అంటాం మనం. కాబట్టి యాంగిల్ బి ద్వారా మనకి ఎడ్జసెంట్ ఏమైంది? బీసీ అయ్యింది. బీసీ బై హైపోటనస్ యాంగిల్ బి దగ్గర అయినా యాంగిల్ ఏ దగ్గర అయినా మారదు కాబట్టి హైపోటనస్ ఏబీ అయ్యింది మనకి. సో ఏసీ బై ఏబీ ఈక్వల్ టు బీసీ బై ఏబీ. డినామినేటర్లో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఏసీ ఈక్వల్ టు బీసీ అని వచ్చింది. ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ బీకి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఏంటి? యాంగిల్ ఏ. యాంగిల్ ఏకి ఆపోజిట్లో యాంగిల్ బి ఉంది. సో ఏసీలో యాంగిల్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్లో ఉన్న ట్రయాంగిల్ ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. రెండింటిని మనకి ఈక్వల్ అని చూపించమన్నారు, చూపించాం. దట్స్ ఇట్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.